బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వికారాబాద్ జిల్లా కొడంగల్ వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ నిర్వహించారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలో శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. మండల కేంద్రంలో ఉన్న వ్యాపార సముదాయాలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంగ్లాదేశ్లో హిందువుల మహిళలపై జరుగుతున్న అఘాయిత్య దాడులను హిందువులు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా హిందూ సంఘాలంతా ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి హిందువు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సి. బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భాగం, అప్పుడు మెజారిటీ భాగం. కానీ ఎక్కడైతే అక్కడ ఇతర మతాలకు సంబంధించిన జనాభా పెరుగుదల ఏర్పడిందో అప్పుడు ప్రత్యేకత మన భారతదేశంలో అలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. భారతదేశంలో ఉన్న ప్రతి యువకులు, హిందువులు, ప్రతి హిందూ బంధువు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగింది, అంతకుముందు పాకిస్తాన్ లో జరిగింది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది, అంతకుముందు ఇరాన్ లో జరిగింది. రేపు మన దేశంలో జరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి హిందూ కుటుంబాలు మనశ్శాంతిగా బతకాలంటే మనమంతా ఐకమత్యంతో ఉండాలి. ఈ దేశం నాది, ఈ దేశం మొత్తం నా కుటుంబం అన్న భావనతో ఉండాలి. ఏ ఒక్కరిపై దాడి జరిగినా దేశం మొత్తం సంఘటితంగా ఎదుర్కోవడం సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించాలి. మేమంతా ఒక్కటే ఉన్నాము. బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భాగం,